బాలసోర్లో విద్యార్థిని ఆత్మహత్యకు నిరసనగా ఒడిశా అట్టుడికిపోతున్నాయి. విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని మృతికి నిరసనగా కాంగ్రెస్ సహా 8 పార్టీలు ఇవాళ బంద్ కు పిలుపునిచ్చాయి. ఒడిశా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఈ నిరసనలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాధితురాల్ని రక్షించడంలో ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ మండిపడ్డారు. ప్రతిపక్షాల బంద్ లో విద్యార్థి సంఘాలు సైతం పాల్గొంటున్నాయి. ఒడిశాలో న్యాయం కోసం బాధిత విద్యార్థిని ధైర్యంగా లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తన గొంతుక వినిపించిందని, ఆమెకు న్యాయం చేయడానికి బదులు బెదిరించి హింసించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విపక్ష నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధితురాలకి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పలు చోట్ల టైర్లను నిరసనకారులు తగలబెట్టారు. భువనేశ్వర్, పూరి సహా పలు ప్రాంతాల్లో రైలు రోకోలు నిర్వహించారు. రైళ్లను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. రోడ్ల మీద సైతం వాహనాలు తిరగకుండా నిరసనకారులు అడ్డుకుంటున్నారు. కాగా అనేక ప్రాంతాల్లో ప్రజలు బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. షాపులు, దుకాణాలు, ఆఫీసులను మూసివేశారు. బాలసోర్లో ఫకీర్ మోహన్ కాలేజీలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ప్రొఫెసర్ షమీర్ సాహు లైంగికంగా వేధించాడు. తన మాట వినకుంటే భవిష్యత్తు నాశనం చేస్తానని బెదిరించాడు. ఇవి భరించలేని ఆ విద్యార్థిని జూన్ 30న కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు లోనైన విద్యార్థిని కాలేజీ క్యాంపస్ లోని నిరసన చేపట్టింది. ఈ క్రమంలోనే జూన్ 12న ఒకసారిగా ప్రిన్సిపల్ కార్యాలయానికి పరిగెత్తిన ఆమె అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకుంది. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఈ ఘటనపై ఒడిశా వ్యాప్తంగా ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. కాగా తన కుమార్తె మరణానికి కళాశాల అంతర్గత ఫిర్యాదు కమిటీ సభ్యులే పూర్తి బాధ్యులని విద్యార్థిని తండ్రి ఆరోపిస్తున్నారు.